ఓకే, చూసుకోవచ్చు ఇక్కడ మనం సంబంధించినటువంటి ఏదైతే ఈ కాంట్రాక్ట్ బేసిక్గా పనిచేస్తున్నటువంటి ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పర్మనెంట్ చేయాలి. వాళ్ళు ఏదైతే సమానమైనటువంటి ఏదైతే వేతనాలని అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేటువంటి విధంగానే మాకు కూడా సమానమైనటువంటి వేతనం ఇవ్వాలి, మాకున్నటువంటి సమస్యలన్నిటి కూడా పరిష్కరించాలని చెప్పేసి ప్రధానంగా వాళ్ళైతే డిమాండ్ చేస్తూ చాలా మంది ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సుమారుగా 22,000 మంది ఉద్యోగస్తులు ఉన్నట్టుగా వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు. ఏంటిది అన్నయ్య? గత 20 సంవత్సరాల నుండి మేము రోస్టర్ మెరిట్ అన్ని పాటించి మా ఉద్యోగం చేరడం జరిగింది. అప్పుడు మేము ధర్నా చేశాము. మా 20 సంవత్సరాల నుండి మాకు చాతని జీతాలతో మాకు చాలా ప్రాబ్లం ఉందని చెప్పడం జరిగింది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు మా సంఘీభావం తెలిపి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాం, 100 రోజుల్లో రెగ్యులరైజ్ చేస్తామని మాట ఇచ్చారు. మేము ఆ మాట గురించే అడుగుతున్నాం, అంతేగాని ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు. మాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోమని చెప్తున్నాం. మాకు రేవంత్ రెడ్డి గారు మొన్న ఎలక్షన్లకు ప్రచారానికి వచ్చినప్పుడు అన్న విషయం ఒకటే ఏంటంటే సమగ్ర శిక్ష ఉద్యోగులను చాయ్ తాగేలోపు మీ సమస్యలు పరిష్కరిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే 1 రోజు 2 రోజులనే మిమ్మల్ని అందరినీ పిలిపించి మీ అందరినీ కూడా రెగ్యులర్ చేస్తా అన్నారు. ఇంతవరకు 7 నెలలు గడుస్తుంది ప్రభుత్వం వచ్చి, కనీసము జీతం కూడా పెంచడం లేదు. గత 4 సంవత్సరాల నుండి కూడా మాకు జీతం పెరగలేదు. మమ్మల్ని రెగ్యులర్గా గుర్తించాలని ఈరోజు మేము అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేస్తున్నాము. దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు హామీ ఇచ్చిన హామీని నెరవేర్చగలరని, మీరు ఇచ్చిన హామీ అది. మీరు ఏమన్నారంటే ఛాయ్ తాగేలోపు మిమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేస్తున్నారు. దయచేసి మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులర్ చేయాలి, మాకు మా వేతనాలు పెంచాలని మేము దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారి. సమగ్ర శిక్ష ఉద్యోగులను వాళ్ళు ఓకే చూస్తూ ఉన్నాం కదా, ఇక్కడ చాలా మందిని కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేసి తీసుకువెళ్తా ఉన్నటువంటి దృశ్యాలు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారుగా 22 నుంచి 24,000 మంది కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు వివిధ శాఖల్లో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళని గతంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి దశలో మరి ముందుగా మేము సంబంధించినటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఫైల్ పైన సంతకం పెడదామని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పడం జరిగింది అని చెప్పేసి ఈ యొక్క హామీలను నెరవేర్చాలంటూ ప్రధానంగా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ బేసిక్ లో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళైతే ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇచ్చినటువంటి హామీ మేరకు మాకు సంబంధించినటువంటి ఏవైతే క్రమబద్ధీకరిస్తామని చెప్పేసి, అంతేకాకుండా సమానమైనటువంటి శ్రమకి సమానమైనటువంటి వేతనం ఇస్తామని చెప్పేసి అయితే అప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇప్పుడు నెరవేర్చాలని చెప్పేసి మేము అసెంబ్లీ యొక్క ముట్టడికి పిలుపునిచ్చామని చెప్పేసి వాళ్ళైతే చెప్తా ఉన్నారు. ఒకవేళ కనుక ఈ సమస్యను పరిష్కరించినట్లయితే ఇంకా ఈ ఉద్యమాన్ని కూడా ఉధృతం చేస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రధానంగా చెప్తా ఉన్నారు. ఒక పక్కన అసెంబ్లీ జరుగుతూ ఉంది, అసెంబ్లీ ఒక వేడి చర్చ కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఒక పక్కన ఆశా వర్కర్లు, మరొక పక్కన కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ సంబంధించినటువంటి ఉద్యోగులంతా కూడా అసెంబ్లీని ముట్టడించి వాళ్ళ యొక్క నిరసనను చేపట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులంతా కూడా ఇక్కడికి అసెంబ్లీ దగ్గరికి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా మహిళా పోలీసులు సైతం కూడా అరెస్ట్ చేసి తీసుకువెళ్తా ఉన్నటువంటి ఆ దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. వాళ్ళందరూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి అంశం ఒకటే, వాళ్ళందరూ కూడా రెగ్యులర్ చేయాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ తప్పించి ఇంకా వేరేది అక్కడ ఏం కనబడట్లేదు. ప్రధానంగా వాళ్ళని ఇక్కడ పోలీసులు అయితే ప్రధానంగా ఇక్కడ మహిళా పోలీసులు అయితే వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి తరలించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రోజు ఉదయం నుంచే ప్రధానంగా ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులందరూ కూడా వాళ్ళందరూ కూడా ధర్నాకి పిలుపునిచ్చినటువంటి సందర్భంలో పోలీసులు సైతం కూడా అసెంబ్లీ దగ్గర అలర్ట్ కావడం జరిగింది. అసెంబ్లీ దగ్గర పెద్ద ఎత్తున మహిళా పోలీసులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మిగతా సంబంధించినటువంటి సివిల్ పోలీసులు అందరూ కూడా బందోబస్తును మిగతా ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది. ఇక్కడ ఉద్యోగస్తులని వీళ్ళని ఎవరైతే అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ బేసిక్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళని నిర్వహించేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. కొంతమందిని ముందుగానే అరెస్ట్ చేసినప్పటికీ కొంతమంది అయితే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీని ముట్టడించాలన్నటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇక్కడ మొత్తానికైతే అసెంబ్లీ దగ్గరికి రాకముందుకే ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఎల్బీ స్టేడియం దగ్గరే వీళ్ళందరినీ కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని వాళ్ళని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నటువంటి పరిస్థితిని అయితే చూసుకోవచ్చు. మహిళలందరూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర సర్కార్ ఖచ్చితంగా వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి, వాళ్ళకి సమానమైనటువంటి వేతనం ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తూ వాళ్ళందరూ అయితే నిరసనను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూసుకోవచ్చు. వీళ్ళందరూ కూడా మహిళలని కూడా ఆ పోలీసుకు సంబంధించినటువంటి వెహికల్లో తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా మంది కూడా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 22 నుంచి 24,000 మంది ఇక్కడ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులుగా చెప్తా ఉన్నారు. ఇక్కడికి ఇప్పటికే 3 నుంచి 4,000 మంది హైదరాబాద్కు చేరుకోవడం జరిగింది. వివిధ జిల్లాల నుంచి చాలా మంది ఉదయం నుంచే
చాలా మంది ఈ యొక్క వాళ్ళ డిమాండ్ల మేరకు అవుట్ సోర్సింగ్ సంబంధించినటువంటి ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చేటువంటి నేపథ్యంలో పోలీసులు అలర్ట్ ఇక్కడ అసెంబ్లీకి దగ్గరికి రాకముందుకే ఇక్కడికి అరెస్ట్ చేసి తరలిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఛాయ్ తాగేటంత సేపట్లో హామీ నెరవేరుస్తున్నారు. 8 నెలలు అయినా మీరు ఛాయ్ తాగుతలేరా? మేము ఛాయ్ తాగద్దగా? మా పరిస్థితి ఏంటండి? 162 మంది చనిపోయినామండి. 162 మంది చనిపోతే ₹1 ఇవ్వవా? మరణంలో కూడా ద్వేషమేనా? మేము మనుషులం కామా? రిటైర్మెంట్ ఉన్న పలంగా అంటే దాదాపు 1000 మందికి రిటైర్మెంట్ అయింది 65 సంవత్సరాలు ఏజ్ పెడితే. ఒక్కడికి కూడా ₹1 ఇవ్వకుండా మెడబట్టి నూకినావు. 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు నిండినటువంటి ఉద్యోగులు ఈ తెలంగాణ బిడ్డలు గారా? వాళ్ళు మీకోసం పోరాటం చేయలేదా? సిగ్గు అనిపించాలి ఈ ప్రభుత్వానికి. మేము మా ఆవేదన మాత్రమే చెప్తున్నాం. గౌరవ మీడియా మొత్తం కవర్ చేయాలని విజ్ఞప్తి. స్కూల్కి అని చెప్పారు, కాలేజీలో కూడా వండించుకుంటున్నారు. పోలీసు వాళ్ళని మట్టుపోయి తీసుకుపోయి దానిలో ఏమైనా హామీలు ఇచ్చిండు, అంతకుమించి ఏం లేదు. మేము ఎస్ఎస్ఏలో సమగ్ర కుటుంబ సభ్య సంఘంలో గత 22 ఏళ్ళుగా పనిచేస్తున్నామండి. మేము గత సంవత్సరం సెప్టెంబర్లో ఆ పాత గవర్నమెంట్ మీద అమర దీక్ష చేసాం. ఈ ఆ పద్ధతిలో కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు, సీతక్క గారు, బట్టి గారు, వివిధ మన మినిస్టర్లు వచ్చేసి మాకు న్యాయం కంపల్సరీ మీకు న్యాయం చేస్తాము. మీరు చాలా గొంతమ్మ కోరిక, మీ కోరిక అసలు న్యాయం ఉంది, మీరు చిన్న చిన్న కోరికలు కోరుతున్నారు, మేము ఛాయ్ తాగినంత సేపట్లో పరిష్కారం అని చెప్పడం జరిగింది సార్. దయచేసి 7 నెలలు అవుతుంది కానీ ఒక్కరోజు కూడా మా గురించి ఆలోచించే నాదులు లేడు. ఇంతకుముందు ప్రతి ఎమ్మెల్యేకి మా గురించి మాట్లాడాను సార్. మేము నమ్ముకున్నాము, గత గవర్నమెంట్లో శోభకు గురి అయినాము, మీ కొత్త గవర్నమెంట్ వస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మొన్న ప్రతి ఎమ్మెల్యేకు లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ ఏ ఎమ్మెల్యే కూడా కనీసం మా ప్రస్తావన కూడా లేదు. దయచేసి సీఎం గారు చెప్పిన మాట డైరెక్ట్ సమ్మె వరకు వచ్చి నేను మీకు న్యాయం చేస్తాను, నమ్మండి, నేను విన్నానని చెప్పే రీతిలో చెప్పారు సార్ గారు. కాబట్టి దయచేసి ఆ సీఎం గారు ఎవరైతే మాట ఇచ్చారో తను ఉన్నతమైన పదవిలో ఉన్నారు. ఇప్పుడు సీఎం పోస్ట్లో ఉన్నారు, బట్టి గారు ఇచ్చారు, ఉప ముఖ్యమంత్రి పోస్టులు ఉన్నారు, సీతక్క గారు ఇచ్చారు, తను కూడా ఒక మంత్రిగా పనిచేస్తున్నారు, కోమటిరెడ్డి వెంకట గారు ఇచ్చారు, వాళ్ళు కూడా మంచి పదవులు ఉన్నారు. దయచేసి మా గురించి 22 ఏళ్ళు పట్టించుకోలేరు. కనీసం ఆ గత గవర్నమెంట్ పాలనలో మేము నాశనమైనాం. కానీ కొత్త గవర్నమెంట్ వస్తేనే మాకు మా ఆశల గురించి మేము అనుకున్నది జరుగుతుంది అనుకున్నాం. కానీ ఈ గవర్నమెంట్ కూడా మా గురించి ఆలోచించడం కాదు కదా. మన అసెంబ్లీలో ప్రస్తావన కూడా ఇప్పటికి 2 అసెంబ్లీ అండి. ఫస్ట్ అసెంబ్లీ పట్టించుకోలేవు కదా, కొత్త గవర్నమెంట్ కదండి, ఇప్పుడే పుట్టిన పిల్ల కదా, ఎందుకు మాట్లాడమని వదిలేసాం. కానీ ఇప్పుడున్న అసెంబ్లీలో కూడా కనీసం మా ప్రస్తావన కూడా లేదు. మేము ఆల్రెడీ లెటర్స్ ఇచ్చాం, ప్రతి ఎమ్మెల్యేకి లెటర్స్ ఇచ్చాం, ప్రతి కాన్స్టిట్యూన్సీలో సార్ మా గురించి మాట్లాడండి సార్ అని చెప్తే కూడా మా గురించి మాట్లాడిన నాదు కూడా లేదు. దయచేసి సీఎం గారు దృష్టి పెట్టుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మిమ్మల్ని పైన నమ్ముకొని బతుకుతున్నామండి. మేము కూడా మధ్యతరగతి కుటుంబంలోనే వచ్చినాం కాబట్టి దయచేసి మనం దృష్టి పెట్టుకొని 22,000 మంది ఫ్యామిలీస్ మీకు సపోర్ట్ చేస్తాం. ఆ ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాం. ఈ ప్రభుత్వం కూడా పాత ప్రభుత్వం లాగా ఉంటే మా పరిస్థితి ఎలా అని చెప్పండి. దయచేసి సీఎం గారు స్పందించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. సార్ మేము శాంతియుతంగానే పోరాటం చేయడానికి వచ్చినాం సార్. మేము ఎవరిని ఎక్కడ ఇబ్బంది పెట్టడానికి కానీ ప్రభుత్వ ఆస్తులు ఏది ధ్వంసం చేయడానికి రాలేదు. మా ఈ న్యాయబద్ధమైన కోరికలన్నీ మీరే చెప్పారు సార్. మా దగ్గరకు వచ్చి ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. కనీసం మహిళా ఉద్యోగులకు మాకు ప్రసూతితో సెలవులు లేవు సార్ ఇంతవరకు. ఎంత దారుణమైన పొజిషన్లో ఉన్నామో 2012లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ జాబులు ఇవ్వడం జరిగింది సార్. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చి అసలు మేము ఉద్యోగం చేస్తున్నామా లేదా అని మమ్మల్ని పట్టించుకోలేదు సార్. ఇప్పుడు మీ ప్రభుత్వంలోనైనా మాకు న్యాయం జరుగుద్దని మేము ఇలా రావడం జరిగింది. మిమ్మల్ని ఎక్కడ ఎవరిని ఉద్దేశించి మేము ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు సార్. మేము న్యాయంగా పోరాడుతున్నాం. మీరు చెప్పినదే మీకు ఒకసారి గుర్తు చేయడానికి వచ్చినాం సార్. మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి. మేము ఎస్ఎస్ఏ ఉద్యోగులం సార్. మేము శాంతియుత ధర్నా చేద్దామని సార్ మమ్మల్ని తీసుకొని ఇట్లా ఇంత దారుణంగా పంపిస్తున్నారు సార్. అసలు 20 సంవత్సరాల నుంచి చేస్తాం సార్ మేము వెట్టి చాకిరి. మాకు జీతాలు పెంచమని అడిగినందుకు మమ్మల్ని ఇంత దారుణంగా తీసుకుపోతున్నారు సార్. లేడీస్ అని చూడట్లేరు, ప్రెగ్నెంట్ లేడీస్ అని చూడట్లేదు సార్. ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా తీసుకెళ్తున్నారు. మాకు సీఎం గారు ఎమ్మటే న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. సార్ ఇచ్చింది సార్, 1 నెల రోజుల్లో మీకు న్యాయం చేస్తామని చెప్పినారు సార్. అందుకే మేము అడగడానికి వచ్చినాం అంతే. 1 నెల రోజుల్లో ఇస్తామన్నారు కానీ ఇంతవరకు లేరు కదా. సరే ఏమో సార్ని అడుగుదామని వస్తే మమ్మల్ని ఇంత దారుణంగా చేస్తున్నారు సార్. అసలు దీనికి ఖచ్చితంగా సీఎం గారు న్యాయం చేయాలి సార్. అసలు స్పందించాలి. ఎస్ఎస్ఏ ఉద్యోగస్తులం సార్, మేమందరం ఎస్ఎస్ఏ ఉద్యోగస్తులం. మేము కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ ఉద్యోగస్తులం సార్.
అనాథ పిల్లల కోసం చేస్తాం సార్. రాత్రి పగలు హాలిడే సండే ప్రతి రోజు చేస్తాం సార్. మేము డ్యూటీ ఎన్ని డ్యూటీలు చేస్తాం మాకే తెలియదు. 24 గంటలు స్కూల్లో పని చేస్తుంటే మాకు ఇంత అన్యాయమా సార్? అసలు ఇంత అన్యాయమా సార్? అసలు మేము ఏమడిగినాం సార్? ఏమన్నా ఆస్తులు రాసి ఏమన్నా లేకపోతే మిమ్మల్ని రెగ్యులరైజ్ చేయమన్నామా? కనీస వేతనం ఏమన్నా సార్? మేము ఎంటీఎస్సీ ఏమన్నా దానికి నోచుకోలేదా సార్? మేము ఆడబిడ్డలకు కాదా ఈ తెలంగాణకి? మా వల్ల తెలంగాణ రాలేదా సార్? అసలు మా సీఎం గారు సీరియస్ గా ప్రశ్నిస్తున్నాం సార్. మాకు న్యాయం చేయాలి, మాకు న్యాయం చేయాలి అన్న. మేము గత 20 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం. దీంట్లో కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేస్తుంటే 5,000 నుండి మొదలుకొంటే ఈ రోజు వరకు మా జీతము 19,300, ఇంకొంతమందికి 4,000, 8,000, 11,000. ఎంత సిగ్గుచేటంటే గుర్తుపెట్టుకోండి. బంగారు తెలంగాణ వచ్చిన తర్వాత భవిష్యత్తు బాగుంటుందని ముఖ్యమంత్రి గారికి ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తే నమ్మి 22 రోజులు కూడా సమ్మె చేసినాం. సమ్మె చేస్తే దీక్ష చేస్తే ఆ దీక్ష చేసిన కూడా వాళ్ళకి మాకు జీతం ప్రకటిస్తాం, మీకు పే స్కేల్ ఇస్తాం, పర్మనెంట్ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఆయన పోయింది. అదే దీక్ష దగ్గరికి వరంగల్లో రేవంత్ రెడ్డి గారు వచ్చి ఖచ్చితంగా మీకు పర్మనెంట్ చేస్తాం అని చెప్పడం జరిగింది. ఆ ఇచ్చిన హామీ నెరవేర్చమని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకు ఆ హామీని నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈరోజు కడుపు గాలి రోడ్డు మీదకి ఎక్కడం జరిగింది, అందరికీ పర్మనెంట్ చేయాలని. కాబట్టి ఈ ముఖ్యమంత్రి కూడా వచ్చిన తర్వాత ఆయన కూడా నోరెత్తకపోవడం ఒక బాధాకరం. కాబట్టి ఖచ్చితంగా పర్మనెంట్ చేస్తారని ఆశిస్తున్నాం, చేయాలి కూడా. ఎందుకంటే ఇంతకుముందు చాలా మంది చనిపోయారు, ₹1 ఎక్స్గ్రేషియా లేదు, ఏమీ లేదు. అందుకే రోడ్డులో యాక్సిడెంట్లు కావచ్చు, అనేక రకాలుగా చనిపోయారు. కాబట్టి ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, సమాన పనికి మా ఒకటే డిమాండ్ ప్రధాన, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కి ఆల్రెడీ వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సారే వచ్చి మేము మా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫస్ట్ డిమాండ్ మీ డిమాండ్ని మేము నెరవేరుస్తామని మాటిచ్చారు. మేము దేనికి వ్యతిరేకంగా రాలేము. మేము విన్నవించుకోవడానికి అంటే మేము కావాల్సిన మా ప్రధాన డిమాండ్ ఒకటే, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. నిజామాబాద్ నుంచి వచ్చినాం సార్, ఎస్ఎస్ఏ తరపు నుంచి మేము. సో ఇప్పుడు మేము కేజీబీవీస్ నుంచి వచ్చినాం సార్, ఎస్ఎస్ఏ తరపు నుంచి. గురుకులాలలో గురుకుల టీచర్స్తో ఈక్వల్గా మేము వర్క్ చేస్తున్నాము, 10 years నుంచి చేస్తున్నాము. అయినా కానీ తక్కువ జీతాలతో చాలా జీతాలతో వర్క్ చేస్తున్నాము. సో మమ్మల్ని కూడా గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. మిగిలిన కాంట్రాక్ట్ లెక్చరర్స్ని ఏ విధంగా జూనియర్ కాలేజీలలో రెగ్యులరైజ్ చేసిండ్రో మాకు కూడా రెగ్యులరైజ్ చేసి మాకు కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఎందుకు మరి అసెంబ్లీ స్థానికంగా ఉన్నటువంటి మంత్రుల్లో ఎమ్మెల్యే కలిసేటువంటి ప్రయత్నం చేసిందా? ఇంకా అసలు కలవనివ్వట్లేదు సార్, చేయనియట్లేదు. లోకల్లో కూడా జస్ట్ రిప్రజెంటేషన్స్ నడుస్తున్నాయి కానీ ఎవరు ఎక్కువ స్పందించడం లేదు. చూస్తాము అని అంటున్నారు కానీ ఎక్కువ ఎక్కడ మా గురించి పట్టించుకునే నాతో ఎవరు లేరు. మీరు అడగడానికి వస్తే ఇట్లా అరెస్ట్ చేస్తా ఉన్నారు, ఏ విధంగా చూస్తా ఉన్నారు? అవును సార్, ఇది చాలా అన్యాయం. అసలు మేము శాంతియుతంగా ర్యాలీ చేద్దాము, ప్రభుత్వానికి విరుద్ధంగా కాకుండా మా నుంచి మేము శాంతియుతంగా చేద్దాం అనుకుంటే మమ్మల్ని ఇట్లా అరెస్ట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు సార్. మాది నిజామాబాద్ డిస్టిక్. మేము కేజీబీవీలో నైట్ వాచ్ చేస్తాం. మాకు మినిమం 10,000 కూడా లేదు. అందరికేమో ఆంధ్రాలో ఏమో 17,000 18,000 ఉంది, మాకు 10,000 కూడా లేదు. అందులో మాకు సాలరీ ఇది చేస్తాం అది చేస్తామని అన్నారు. ఇప్పుడు చేసుడు లేదు. మేము అడగడానికి వచ్చినాం కదా, మాకు చెయ్యండి సారు, మనం బతిమలాడుకుంటున్నాం కదా ఇన్ని రోజుల నుంచి. కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ చేస్తామన్నాడు, ఈ రేవంత్ ఎక్కినప్పుడు ఏమో అన్నాడు, నేను వస్తే ఖచ్చితంగా చేస్తా ఇది చేస్తా అని అన్నాడు. ఇప్పుడు ఏమీ లేదు. అది అడుగుతాం కదా, మేమేం చేస్తున్నాం? గొడవ చేస్తున్నారా? ఏం లేదు కదా. అదే వేతనమైన సమానం ఇవ్వాల. మళ్ళీ 60 ఏళ్ళకే రిటైర్మెంట్ అన్న ఆ ఖాళీగా కూలీ లెక్క చేస్తున్నాం మేము. రిటైర్మెంట్ ఇంట్లోకి పోతే మాకు పరిస్థితి ఏంటిది? దానికి వేతనం ఏం లేదు, ఇంట్లో నుంచి మళ్ళీ జీతం ఏం తక్కువ ఉంది. వెట్టి చాకిరే మొత్తము. మళ్ళీ మాకు గుర్తింపు లేదు. ఏ కాలు ఇరిగినా చేతి ఇరిగినా ఏ రోగం వచ్చినా మా డబ్బులే పెట్టుకోవాలా. మాకు ఈ పని చేస్తున్నామని గుర్తింపు కార్డు లేదు, ఏమి లేదు. చేస్తా ఉన్నారు ప్రభుత్వానికి. ఇలా అసెంబ్లీ ముట్టడికి ఎందుకు బేసిక్ సార్, మేము కాంట్రాక్ట్ బేసిక్. నేను స్వీపర్ సార్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ డిచ్పల్లి మండలం, డిచ్పల్లి నుండి వచ్చినాం సార్. మేము కేజీబీలో మేము 13 సంవత్సరాలు 2011 నుండి చేస్తున్నాం సార్. అంతే జీతాలు పెంచుతూ 9,000 చేసింది సార్. ఆ 9,000 జీతాలు కూడా మా కడుపుకు సరిపోవట్లేదు సార్. రేవంత్ రెడ్డి సార్ అయినా కానీ తీరుస్తాడేమో మా బాధలని వచ్చినాం సార్ మేము. అంతే.
హామీ ఇచ్చిండు సార్. మేము టెంట్లు వేసుకొని ధర్నాలు చేసినాం సార్. నెల రోజులు మేము చాయ్ తిండి అనకుండా ధర్నాలు చేసుకున్నాం. అక్కడనే పొయ్యిలు పెట్టుకొని అండుకొని ధర్నాలు చేసినాం నిజామాబాద్ డిస్టిక్లో. సార్ ఏమన్నాడంటే రేవంత్ రెడ్డి సార్ టెంట్ల కిందకి వచ్చి మీరు కనీసం చాయ్ తాగినంత సేపు కదమ్మా మీ పనులు, చాయ్ తాగినంత సేపులో నేను చేసేస్తా, నన్ను గెలిపించండి అన్నాడు. గెలిపించినాం. ఇప్పుడు గెలిపించినప్పుడునే సార్ మమ్మల్ని గుర్తు పెట్టుకోలే కదా సార్. గుర్తు పెట్టుకోకుండా ఇట్లా చేస్తే మాకు కరెక్ట్ కాదు కదా సార్ అని మేము బాధ ఏదో చేద్దాము సార్ని న్యాయం అడుగుదామని వచ్చినాం. కానీ కొట్లాటకు కానీ ఏదానికని మేము రాలేము. పర్మనెంట్ కావాలి సార్, మాకు పర్మనెంట్ కావాలి. జీతాలు కూడా పెరగాలి కదా సార్. 9,000 దేనికైతే సార్. ఇప్పుడు ఏ హోటళ్ళల్లో వేసుకునే వాళ్ళకి వస్తున్నాయి సార్. పూటపాటి మీద తిరిగేటోళ్ళు చేస్తున్నారు ఆ పనులు. ఇడ్లీలు అమ్ముకున్న వాళ్ళు, ఛాయలు అమ్ముకున్న వాళ్ళు చేస్తున్నారు నెలకు 10,000. మేము గవర్నమెంట్ జాబ్ అంటారు, అందరు అడుగుతారు ఈ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ మీకు ఇంత జీతం ఉందా గింత జీతం ఉందా అంటారు. కానీ చెప్పుకోవడానికి మాకే సిగ్గుసేటుంది సార్ 9,000 జీతం అని. ఆ జీతాన్ని మాకు మంచిగా చేసి మాకు పర్మనెంట్ చేయమని, మాకు 60 ఏళ్ళ సంవత్సరం తీయమని మనం ఒకసారి పెట్టిరు సార్. 60 ఏళ్ళు అంటే ఇప్పుడు 13 ఏళ్ళ నుంచి చేసి 60 ఏళ్ళ ఎటు వెళ్ళిపోతాం సార్. ఉచితంగా చేసి వెళ్ళిపోతాము మేము. మాకు 60 ఏళ్ళకు కూడా ఏదైనా సాయం చేస్తేనే వెళ్ళిపోతాం సార్. ఉట్టిగా 60 ఏళ్ళు వచ్చేసినాయి, అప్పుడు వేసేస్తున్నాడు, తీసేస్తా అంటున్నాడు. 60 ఏళ్ళలో ఎట్లా వెళ్ళిపోతాం సార్. మాకు ఏదన్నా సమస్యని మాది డిక్లేర్ చేస్తేనే వెళ్ళిపోతాం సార్. 36 అవర్స్ చేస్తాం. మాకు నైట్ డ్యూటీస్ లో మేము 36 అవర్స్ డ్యూటీ చేస్తాం. బట్ మా సాలరీ వచ్చేసి జస్ట్ 1/3 ఉంటుంది. మాకు పక్క కాలేజీలతో పోల్చుకుంటే 1/3 ఉంటుంది. మాకు సమాన పనికి సమాన వేతనం ఇప్పించాలి. అది మాకు పర్మనెంట్ అనేది రెగ్యులరైజ్ చేయాలి. రెగ్యులరైజ్ వచ్చేలోపు మాకు అప్పటి వరకు ఎంటీఎస్ అయినా ఇవ్వాలి సార్ ఖచ్చితంగా. వీ వాంట్ రెగ్యులరైజ్ సార్. జస్ట్ వీ వాంట్ రెగ్యులరైజ్. మేము సార్కి విన్నవించుకోవడానికి మాత్రమే వచ్చాము సార్. జస్ట్ మేము విన్నవించుకోవడానికే వచ్చాము. మేము ప్రభుత్వానికి ఎలాంటి వ్యతిరేకమైన నినాదాలు కానీ మేము వ్యతిరేకమైన పనులు కానీ చేయడానికి రాలేదు సార్. మేము సీఎం సార్కి జస్ట్ మేము విన్నవించుకుంటున్నాం సార్. వీ వాంట్ రెగ్యులరైజ్. చేతులెత్తి దండం పెడుతున్నాం సార్. మా బ్రతుకులు మా జీవితాల గురించి కొంచెం ఆలోచించమని సార్కి విన్నవించుకుంటున్నాం సార్. అంతే సార్. మేము మా పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాం సార్. మాకు అసలు హెల్త్ కార్డ్స్ లేవు, ఎలాంటి బెనిఫిట్స్ లేవు సార్. ఈవెన్ ప్రైవేట్ లో కూడా హెల్త్ కార్డ్స్ ఉంటాయి, మాకు ఎలాంటి బెనిఫిట్స్ కూడా లేవు సార్. మాకు కనీసం బెనిఫిట్స్ అయినా ఇప్పించలేదు, ఏది లేదు సార్. వీ వాంట్ రెగ్యులరైజ్ సార్.